మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున శుభములు. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమార్తెలు అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు దేవుని కుమారులు అంటే సమాధాన పరచువారు దేవుని కుమారులు. ప్రియమైన బిడ్డలారా, అనేకమైన కుటుంబ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. దేవుని పిల్లలంగా భార్యాభర్తల మధ్యలో కానీ, కోడలు అత్త మధ్యలో కానీ కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, దేవుని ప్రజలంగా మనం ఆ స్థలంలో నిలబడినప్పుడు ఆ కుటుంబాన్ని సమాధానపరచాలి. ఆ కుటుంబం నెమ్మది కలిగిన స్థితి మనం కలుగ చేయాలి. సమాధాన పరచువారు దేవుని కుమారులు అంటున్నాడు దేవుని వాక్యం చెప్తుంది. సమాధాన పరచని వారు దేవుని కుమారులు కాదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కనుక మనం సమాధాన పరిచే వారంగా ఉన్నామా, సమస్యని పెద్ద చేసే వారంగా ఉన్నామా ఆలోచన చేద్దాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంది. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగిండుడి, ఏక మనసు గలవారైండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానముకు కర్తయగు దేవుడు తోడయిండును అన్నాడు. సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానముకు కర్తయగు దేవుడు తోడయిండును అంటున్నాడు. ప్రేమ సమాధానం కర్త మనకు తోడై ఉంటే ఆ దేవుని సహాయము చేత అనేకుల్ని సమాధాన పరిచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావు? సమాధాన పరిచే స్థితి ఉన్నావా? సమస్యని పెద్దగా చేసేవారుగా ఉన్నావా? ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని సమాధానము చేత మనం నింపబడి అనేకుల్ని